పాప పుట్టింది, ఇప్పుడైనా నాన్నకు ఫోన్ చేసి చెప్తాం, ఇప్పుడైనా నాతో మాట్లాడతాడేమో నాన్న. హలో నాన్న. అదేంది నాన్న అట్టంటావు? మళ్ళా నా ఫోన్ చేస్తానవా? ఏం తమాషా నీకు? తను బాగా చూసుకుంటాను నాన్న. బావద్దు ఏమొద్దు, నువ్వు నాకు అసలు ఫోన్ చేయకు. ఎప్పుడో వచ్చిన కూతురు చచ్చిపోయింది అనుకున్నాను, ఈ రోజే వచ్చిన. మళ్ళా ఫోన్ చేయకు, వద్దునే వద్దు, మా ఇంటికి రావద్దు, అవసరమే లేదు. నువ్వు ఫోన్ పెట్టేయి. మీ నాన్నకన్నా బాగానే చూసుకుంటున్నా కదా, ఓకే కదా. సరేలే, కొంచెం ఫస్ట్ లోనే అలానే ఉంటుంది, ఇష్టం లేకుండా చేసుకున్నారు కదా. ఏడ్చొద్దు మా, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపొస్తుంది. ఏడ్చొద్దు, ఓకేనా? చూడు మళ్ళీ పాప కూడా ఏడుస్తుంది. చూడు పాపను చూసుకొని నవ్వుతా ఉండాలి కదా. సరే వెళ్ళిరా. ఎవ్రీ సంక్రాంతికి మా నాన్నకి షర్ట్ తీసుకుంటుంటే ఈసారి తీసుకోనికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఆయన అడుగుదామంటే ఆయన అడగడం కూడా బాగోదు. లక్ష్మి తెచ్చుకున్నావా? దీంట్లో ఏముంది చూడు ఒకసారి. ఏముంది చూడు ఒకసారి. బాగానే ఉంది మీ నాన్న. సరే చూడు క్లారిటీగా. సైజ్ ఎంత? 38. ఎవరికి ఇది? మామకి. అంటే మీ నాన్నకి. మా నాన్నకి తీసుకున్నావా? అవును, మా నాన్న ఎలాగనో నేను చెప్పలే కదా నీకు. మా నాన్న ఎలాగనో మీ నాన్న కూడా అంతే. ఓకే, ఎంజాయ్, హ్యాపీ. థ్యాంక్ యూ. ఈ డ్రెస్ కావాలరా. రేపు కూరగాయలు అయిపోయినాయి, కూరగాయలు డబ్బులు కావాలా? పాప సిరప్ అయిపోయింది, డబ్బులు కావాలా? బాబు 10,000 మనీ ఉంటుందా? ఓకే బా. ఏమైందిరా? ఏమైంది? దొరకట్లేదు. మనీనే కదా 5 minutes. ఎక్కడికి రాయి? లక్ష్మి థ్యాంక్స్. కానీ నువ్వు వెళ్ళి పాపని పూజ చూసుకో. బాగోదులే. ఏమైతుంది మా, ఏం కదా, ఏం మన పని మనం చేసుకునే దాంట్లో ఏముంది మా. సరే హెడేక్ ఉంది, కాఫీ తీసుకురాము. సరే. పడుకున్నావా? సరే పడుకోండి. ఏదో ఫోన్ వస్తున్నట్టుంది, నేనేమో పడుకున్నాను, తలనొప్పి తీస్తున్నా. అయ్యో ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది, ఆయనేమో పడుకొని ఉన్నాడు. సర్లే హెడేక్ అన్నాడు కదా, పడుకోనిద్దాం, కావాలంటే చెప్తాను, మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతాడు. లక్ష్మి ఫోన్ కట్ చేసావా? తలనొప్పి తీస్తున్నానా అని. అరే నీ ఎందుకురా ఫోన్ కట్ చేస్తావు? ఆఫీస్ లో వర్క్ చాలా ఉంది, ఫోన్ ఎందుకురా కట్ చేస్తామా? నేను జాబ్ చేస్తే తెలుస్తుందిరా, కొంచెమన్నా లేదురా నీకు. ఫోన్ ఇస్తే చెప్పాలి కదా. అది కాదు, గమ్మునుండ్రా, మళ్ళీ మాట్లాడతాను.
అన్నావు కదా, తాగేసి వెళ్ళు. సారీ మా లక్ష్మి. పర్లేదులే, ఆఫీస్ టెన్షన్ లో ఉండింటావు కదా. రే లక్ష్మి, లేమా? టైం 6 అయిందిరా. 10 నిమిషాలు రా, లేస్తాను. రోజు ఇట మాట్లాడదే. లక్ష్మి, జ్వరం వస్తుంది, చెప్పను కూడా చెప్పలేదు. ఏం కాదులే, తగ్గుతుందిలే. టాబ్లెట్ వేసుకో, లేచి లే, మళ్ళీ తీసుకో టాబ్లెట్ తీసుకోండి. ఏం కాదులే. ఒకరోజు నేను చేస్తే ఏం కాదులే, రెస్ట్ తీసుకో. రే లక్ష్మి, దా కొంచెం తినేసి పనుకుందిరా. రే, పాపకి వాకర్ తీసుకుందామా రా? నడవనికి కావాలి కదా వాకరు, తీసుకుందాం రా. డబ్బులు ఎలా వస్తున్నాయా ఇప్పుడు? డబ్బులు ఏమన్నా ఎటు కొడతానో ఏమి? ఎప్పుడు వాకరు? పాపకి వాకర్ తీసుకుందామా రా? రేమో 3000 డబ్బులు ఉన్నాయా? ఓకే, థ్యాంక్స్ రా. రే లక్ష్మి, ఇటు తిరుగుమా. లే, ఏరా కళ్ళు తెరవద్దు, అట్నే ఉండు. చెప్పేది అట్నే ఉండు, కళ్ళు తెరవద్దు. ఓకేనా? అమ్మాయి ఒకటి ఈరోజు ప్రపోజ్ డే కదా, లక్ష్మికి మంచి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం. ఇంకా వ్యాలెన్స్ డే ఇంకా మంచి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం. లక్ష్మి, రే ఎక్కడున్నారా? రే ఎక్కడున్నావా? ఓహో, ఏడున్నావా? కిచెన్ లో. రే లక్ష్మి, ఈరోజు ప్రపోజ్ డే కదా, నీ గిఫ్ట్ తీసుకొచ్చా చూడు. ఇందులో ఏముందో నచ్చిందా? గిఫ్ట్ రే ఏమైంది మా లక్ష్మి? అక్కడ పెట్టేసినావు, నచ్చలేదా? చెప్పురా, ఏమైంది? ఏం లేదు. చెప్పుమా, ఏం గిఫ్ట్ కావాలా? రే చెప్పురా లక్ష్మి, చెప్పుమా, చెప్పురా, ఏం కావాలా? ఏది అడిగినా వచ్చేస్తావా? అడుగురా, ఏం గిఫ్ట్ కావాలా? నాకు గిఫ్ట్ మీద ఏమంతగా ఇంట్రెస్ట్ లేదు. నాకు ఒక రోజు రెస్ట్ ఇస్తావా? పొద్దు నుంచి ఇంట్లో పని అంతా చేసుకొని పాపను చూసుకోవాలంటే చాలా కష్టం ఉంది. అసలు ఒక్క నిమిషం కూడా నాకు రెస్ట్ ఉండట్లేదు. నలతగా ఉంది ఒళ్ళంతా. రెస్ట్ తీసుకుంటాను. సారీ మా లక్ష్మి, ఎన్ని రోజులు నేను అమ్మాయిలు గిఫ్ట్ ఇస్తే చాలు కదా అనుకున్నా. పొద్దు నుంచి వంట చేసుకుంటూ పిల్లలు చూసుకోవడానికి మీకు టైం సరిపోతుంది. మా ఆడవాళ్ళకి కావాల్సింది ఈ గిఫ్ట్లు ఇవన్నీ కాదు. ప్రపోజ్ డేలు, హగ్ డే, కిస్ డే, వ్యాలంటైన్స్ డే ఇవన్నీ కాదు. మాతో ప్రేమగా ఒక మాట మాట్లాడి మేము పనిచేసేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం సహాయం చేస్తే చాలు. మాకు ఏ గిఫ్ట్ అవసరం లేదు. నేను చేస్తాను, హెల్ప్ చేస్తా ఇప్పటి నుంచి. సరే, థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.